పొలిటికల్ నర్సరీగా పేర్కొంచి రాజకీయ దిగ్గజాలను అందించిన పురిటిగడ్డగా అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం చరిత్రకెక్కింది. 1978లో ఏర్పడిన రెండో అతిపెద్ద నియోజకవర్గంగా ఘనత సాధించింది. గ్రామీణ పట్టణ సమ్మేళనంతో ఉన్న ఇక్కడి ఓటర్ల తీర్పు ప్రతి ఎన్నికల్లో విలక్షణమే. అంతేకాదు, ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న బలమైన సెంటిమెంట్ ఉంది. అంతేకాదు, అభ్యర్థులు ఎవరైనా ఇక్కడి నుంచి ఒకసారి గెలుపొందుతారని, రెండోసారి కష్టమనే నానుడి కూడా ఉంది. పంచకర్ల రమేష్ బాబు 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ నుండి కూటమి అభ్యర్థిగా పోటీ చేసి రెండవసారి పెందుర్తి నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వాచ్ ది స్టోరీ. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాల ఆవిర్భావంతో విశాఖ జిల్లాకే పరిమితమైన పెందుర్తి నియోజకవర్గం అనకాపల్లి జిల్లాలో విలీనమైంది. 2004 ఎన్నికల వరకు విశాలమైన నియోజకవర్గంగా నిలిచిన పెందుర్తి ఆ తర్వాత జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో రూపురేఖలు కోల్పోయింది. దీంతో ఈ నియోజకవర్గం 2 జిల్లాల పరిధిలోకి వచ్చింది. జిల్లాల పునర్విభజన తర్వాత పెందుర్తి నియోజకవర్గం 2 జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. పెందుర్తి మండలాన్ని విశాఖ జిల్లాలోనూ, పరవాడ, సబ్బవరం మండలాలను అనకాపల్లి జిల్లాల్లోనూ కలుపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పెందుర్తి ఎమ్మెల్యే 2 జిల్లాల్లో పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. పెందుర్తిలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనేది సెంటిమెంట్. అంతేకాదు, అభ్యర్థులు ఎవరైనా ఇక్కడ నుంచి ఒకేసారి గెలుపొందుతారని, రెండోసారి కష్టమనే నానుడి ఉంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అదే సెంటిమెంట్ కొనసాగింది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పెందుర్తి నుంచి టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి గెలుపొందారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైంది. 2019లో వైసీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్రాజ్ విజయం సాధించగా వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే ఈ సెంటిమెంట్కు 2009లో బ్రేక్ పడింది. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పంచకర్ల రమేష్ బాబు గెలిచినప్పటికీ రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రాలేదు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో పీఆర్పీ కాంగ్రెస్లో విలీనం కావడంతో సెంటిమెంట్ కొనసాగిందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. వరకు పంచకర్ల రమేష్ బాబు అంటే పెద్దగా ఎవరికీ తెలియదు. గుట్టుగా పోర్టులో వ్యాపారం చేసుకునే కాంట్రాక్టర్గా కొద్ది మందికి మాత్రమే పరిచయం. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. పెందుర్తి నియోజకవర్గంలో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాగా గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్ ద్వారా 2014 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఎలమంచిల నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఏపీ విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన 2019 ఎన్నికల్లో ఎలమంచిల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కన్నబాబురాజు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఆయనకు విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్ష పదవిని అప్పగించారు. అక్కడ కూడా ఇమ్మడలేక వైసీపీకి రాజీనామా చేశారు. ఎన్నో సమస్యలు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించినా వీలు కాలేదని, ప్రజా సమస్యలు కింది స్థాయిలో సమస్యలను తీర్చలేనప్పుడు ఈ పదవిలో ఉండడం, పార్టీలో ఉండడం సమంజసం కాదని రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా స్వేచ్ఛాయుత పరిస్థితులు ఇవ్వలేదని, పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయానని క్షమించమని కార్యకర్తలను, ప్రజలను కోరారు. ప్రజలకు ఎంతో చేద్దామని రాజకీయాల్లో వచ్చానని, వైసీపీలో ఉంటే ఏమీ చేయలేననిపించి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా చేసిన పంచకర్ల రమేష్ బాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. (2024) ఎన్నికల్లో జనసేన తరపున పెందుర్తి నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
పంచకర్ల రమేష్ బాబు 15 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో 5 పార్టీలు మారినప్పటికీ అన్ని పార్టీల నాయకులతో ఇప్పటికీ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. సౌమ్యులు, వివాదరహితుడిగా పేరున్న పంచకర్ల రమేష్ బాబు సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంలో దిట్టనే టాక్. అవినీతి ఆరోపణలు లేని నేతగా ఎదిగిన పంచకర్ల ఏ పార్టీలోకి మారాలన్నా రూట్ క్లియర్ అవుతుంది. ఆయనను ఏ పార్టీలోకి తీసుకోవడానికైనా పార్టీ అధినేతలు సముఖత వ్యక్తం చేస్తున్నారు. అవినీతి మచ్చలేని పంచకర్లే పెందుర్తికి నాయకుడంటున్నారు స్థానిక ప్రజలు.